శివుడు పంచభూత స్వరూపుడు. ఆకాశమే ఆకారం, భూమియే విభూది, అగ్నియే త్రినేత్రం, వాయువే చలనం, జలమే జగమేలు మందహాసం. పంచభూతాలకు ప్రతిరూపం పరమేశ్వరుడు. కామాక్షమ్మ కొలువై ఉన్న కాంచీపురంలోనే పృథ్వీలింగ ఏకాంబరేశ్వరుడిగా సేవ అలరుతున్నారు. ఆ పృథ్వీలింగేశ్వరుడికి కామాక్షిదేవి సహితంగా జరిగే పరిణయోత్సవాన్ని ప్రారంభించాల్సిందిగా అక్కడి నుంచి విచ్చేసిన అర్చక బృందాన్ని కోరుతున్నాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ కంచి కామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామి వారి కళ్యాణం ప్రారంభమవుతుంది. కంచి నుంచే వేంచేసినటువంటి పండితుల చేత జరుగుతోంది. శ్రద్ధాభక్తులతో అందరూ తిలకించవలసిందిగా ప్రార్థన. సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి హుదాన్వహం. సమస్త దురిదక్షగద్వారా శ్రీ పరమేశ్వరాజ్ఞగా పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం నమః. శివ శివ శంభో ఆజ్ఞగా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశతితమే కలుయుగే ప్రథమే పాదే జంబూద్వీపే కంచి కామాక్షి ఏకాంబరేశ్వర స్వామి కళ్యాణంలో సంకల్పం జరుగుతోంది. ఆ కంచి కామాక్షి అమ్మవారిని తలుచుకుంటూ కళ్యాణాన్ని తిలకించవలసింది. శుభయోగ శుభకరణ ఏవం గుణ సకల విశేషణ విశిష్టాగా అస్యాం శుభతిథౌ యజమానస్య గోత్రోద్భవస్య సర్వేషాం పమడిపాల గోత్రోద్భవస్య తుమ్మల వంశోద్భవస్య నరేంద్ర చౌదరి నామధేయస్య ధర్మపత్ని రమాదేవి నామధేయవత్యాః సహ కుటుంబానాం నిడుమోళ్ళ గోత్రోద్భవస్య విష్ణుతేజ నామధేయస్య ధర్మపత్ని రచనా చౌదరి నామధేయవత్యాః చిరంజీవినః విధాత్ నామధేయస్య సహ కుటుంబానాం సమస్త భక్తజనానాం. భక్తజనులందరూ కూడా ఒక్కసారి కళ్యాణ సంకల్పం జరుగుతోంది. అందరూ మీ మీ గోత్రనామాలు మనస్సులో స్మరణ చేసుకోండి. గోత్రోద్భవస్య భక్తజనానాం సహ కుటుంబానాం విజయ విజయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనస్సంతోష ప్రాప్త్యర్థం మనఃసంకట నివర్త్యర్థం మనసా చింతిత సకల కార్యేషు ఆనుకూల్యతా సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహన ధేనుకాంజన పుత్రపౌత్రాది ఆచందార్క వంశాభివృద్ధ్యర్థం లోకక్షేమార్థం గరిష్యమానస్య కర్మణాః శ్రీ కామాక్ష్యంబికా సమేత శ్రీ ఏకాంబరనాథ స్వామినః పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం కళ్యాణ ఉద్వాహ మహోత్సవ మహామంగళకర్మణి ఆచార్య ముఖేనాధ్యకరిష్యే. అనుజ్ఞాం శ్రావయేత్. ఓం ఆగమార్థందు దేవానాం గమనార్థందు రాక్షసాః గురుగండారవం తత్ర దేవతాహ్వానలాంఛనో ధ్రువం రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ధరింద్రస్తాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం పర్వతగివా విచాచలిః ఇంద్రదివేహ ధ్రువస్తిష్ట ఇహ రాష్ట్రముధారక అభితిష్టప్రదన్యతః అధరీషందు శత్రవః ఇంద్రదివవ్రత్రః తిష్ట దేవీం వాచమజనగంధ దేవాః విశ్వరూపా వడవో
वदन्ति तानो मन्द्रेशमोर्जन्दहाना धेनुर्वागस्मानुपजुष्टुतीतो आरम्भमुहूर्त शुभमुहूर्तोस्ति भवन्तो महान्तो न गृह्णन्तु शुभमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु वाचम्या पवित्रं धृत्वा रध्यास्महवे नमसोपसध्या मित्रं देवं मित्रधेयन्नोऽस्तु मनोराधान् हविषा वर्धगन्धः सतञ्जीवेम शरदः सवीराः समवित्रवाणिः अक्षतां गृहीत्वा शुक्लाम्बरधरं विष्णुं रतिवर्णं नुदरं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तिः मे विवाहे च प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते अपोपस्पृश्य प्राणानागम्या ममोपार्थ समस्त दुर्दक्षगद्वारा श्रीपरमेश्वराज्ञया परमेश्वरीः प्रीत्यर्थम् करिष्यमानस्य कर्मणः निर्विघ्नेन परिसमाप्त्यर्थं विघ्नेश्वरा प्रार्थना पूर्वकं स्थल- शिवशिवः अम्भोरात्मगा प्रवर्तमानस्य द्वितीयपरार्धे श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे प्रथमे बाले जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणे भागे शकाब्दे अस्मिन्ने वर्तमाने व्यावहारिके प्रभादि षष्ट्याः संवत्सराणां मध्ये एवं गुणसकलविशेषणविशिष्टागामस्यां करिष्यमानस्य कर्मणः लोकक्षेमार्थं सर्वजनक्षेमार्थं कामाक्षम्बिका समेत श्री एकाम्बरेश्वरस्वामिनः विवाह महोत्सव महामंगलकर्म करिष्ये उपस्पृश्य स्थलशुद्ध्यर्थं मण्डपशुद्ध्यर्थम् आत्मशुद्ध्यर्थं शरीरशुद्ध्यर्थं स्वस्य स्वस्ति पुण्याहवासनं च आचार्यमुखेन अहम् अद्य कारयिष्ये ओम अनन्ताय नमः धर्माय नमः ज्ञानाय नमः वैराग्याय नमः ऐश्वर्याय नमः पद्माय नमः पद्मस्योपरि वर्णासनाय नमः वर्णमूर्तये नमः नागपाशरं वृष्टं रत्नो गद्गदविग्रहम् गदवलं ध्यागेत् वर्णं मकरासनं वर्णविद्यादेहाय नमः नेत्राभ्यां नमः वर्णाय नमः आवाह्य आवाहनादि समस्त उपचारान् समर्प्य तस्मै सम्पूज्य ॐ वं वरुणाय नमः ॐ प्रदेदसे नमः ॐ स्वरूपिणे नमः ॐ वाम्बदगे ॐ नमः मकरवाहनाय नमः ॐ पाशहस्ताय नमः ॐ तीर्थराजाय नमः ॐ वरुणाय नमः ॐ जलाधिपतये नमः ॐ पश्चिमाधिपदगे नमः ॐ हिरण्यशृङ्गाय नमः ॐ वरुणाय नमः नानाविधपरिमलपत्रपुष्पाञ्जलिं समर्प्य वरुणाय नमः धूपदीपार्थं धूपमाग्रहामि ग्रापयामि हमायुक्तं सुगन्धं सुमनोहरम् अग्रें सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यता वरुणाय नमः धूपमाग्रापयामि दीपार्थे अक्षतान् समर्पयामि वरुणाय स्वाहा कदलीफलदाम्बूलं निवेदयामि नैवेद्यानन्तरमाचमनीयं समर्पयामि भगाग विद्महे पाशहस्ताग धीमहि तन्नो वरुण प्रचोदयात् वरुणाय नमः कर्पूरज्योतिः नमो मकरवाहक पाशहस्ताग ते प्रचेतसे नमस्तुभ्यं वरुणाय नमो नमः वाजपकर्मणि हर्वेभ्यो ब्राह्मणेभ्यो पुण्याहवासजपकर्म कुरुध्वम् गंगा सिन्धु सरस्वती जगमुना गोदावरी नर्मदा कृष्णा नाभिवरदे धवल्कुशलयोषि गण्डकी गोमती कावेरी कपिलावराहतनगा कपिलावराहतनगा नेत्रावती इत्यादयः नद्य श्रीहरपादपङ्कजभवा कुर्वन्तु मां मङ्गलम् गङ्गे जगमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरि जलेऽस्मिन् सन्निधिं कुरु आगामि ब्रह्मणा वन्दमानस्तदाशास्ते गजमानो हविर्भिः अहेडमानो वरुणेह बोधुरसं सुमानारिभ्रमोषि स्वाहा परामकार्यं दत्त्वा स्वरति संयोज्य प्रोक्ष्य अपवित्र पवित्रो वा सर्वावस्थां गतोऽपि वार्यस्परे साम्बमेषाणं सभाख्याभ्यन्तरस्सुतिः भूर्भुवस्सुव भूर्भुवस्सुव भूर्भुवस्सुवः ఓం అస్కిలేన బింబ పూజ పెడు స్వామి పూజ பண்ணணும் ரெண்டத்துல ஒரே இடத்துல பூஜை பண்ணிக்கலாம் కుంభమస్త్రేణ अध कूर्महिलासीनां क्षीरोदहितविग्रह औलोपीडाङ्कुराकारा वरदामभयप्रदा आङ्गुहधरां शक्तिं क्रियामाधाररूपिणीम् ॐ ह्रीं माधारहक्तगे नमः ॐ घां अनन्तासनाय नमः उमा सिंहासनाय ॐ नमः हां योगासनाय नमः उमा विमलासनाय नमः ॐ हां विमलासनाय नमः
ఓం మహాం శివాసనాయ నమః శివమూర్తరే నమః ఇందు నిభపంచముఖహస్తతః యుక్తం శూలవరటంగమసి వజ్రమభయం స్యారే పాదవరదాంకుశమనిర్దహ నమామి శ్వేతకబలాసన సదాశివస్వరూపం దేహాయ నమః ఓం నేత్రేభ్యో నమః ఓం ఆత్మావహందహరగస్సదేదః శ్వేతైరశ్వైః సహకేతవద్భిః వాదాజైర్బలవద్భిర్మణోజ వైరాజాయ శీఘ్రం మమ హవ్యార్ సర్వో మూలమంత్రపూర్వకం ఆవాహ్య ఆవాహనాది పంచముఖీ ముద్రాం ప్రదర్శ్య పాధ్యాతమనార్ఘ్యాని స్నానాదిపచారాణ విధాయ పుష్పాక్షతైరభ్యర్చ్య దత్వామవాశ్వే ఓం హ్రీం మహాగౌర్యాసనాయ నమః ఓం హ్రీం మహాగౌరీ మూర్తరే నమః దూరాభాం త్రినేత్రాం అమృతకలధరాం శేఖరీం రక్తవస్త్రాం తేనోత్తుంగ ప్రవృతస్తనభరణమిదాం యౌవనారంభరూఢా నానాలంకారయుక్తాం సరహజనిలగాం బీజసంక్రాంతమూర్తిం దేవీం భాషాంకుశాఢ్యాభరవరగరాం విశ్వయోనిన్నమామి ఆగౌర్యై నమః వాహ్య ముద్రాంతం ప్రదర్శ్య అర్ఘ్యం దత్వా సకల ఆరాధనైః సువర్షితా బింబే అమ్మవారు జై అమ్మవారు కెమెరా అడిగి పడారు అడిగి పడి పూజ పడ్డ అపరాధ ఓం దహద్రవ్యసమారుద్ధం సుగంధం సుమనోహరం ఆగ్నేయం సర్వదేవానాం ధూపోర్యం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రాపయామి కంచి ఏకాంబరేశ్వర స్వామి దివ్య భవ్య కళ్యాణ మహోత్సవం ప్రారంభమై కంచిలో ఏ విధంగా జరుగుతుందో అక్కడ పండితుల చేత జరుగుతోంది. ఈ విశేషమైనటువంటి కళ్యాణంలో ముందుగా అమ్మవారి యొక్క పూజ ఆరాధన జరుగుతోంది. ఆ కంచి కామాక్షి అమ్మవారు మృత్తిక మట్టితో ముందుగా అక్కడ ఆవిర్భవించి అనుగ్రహించిందట. కళ్ళు మూసుకొని పరమేశ్వరుని పూజ చేస్తోందట. ఆ సమయంలో పరమేశ్వర అనుగ్రహంతో కళ్యాణ భాగ్యం కలిగిందట. ముందుగా కంచి అమ్మవారి కామాక్షి అమ్మవారికి పూజా కార్యక్రమం జరిగి కళ్యాణంలోకి ప్రవేశిస్తున్నాం. కంచి కామాక్షి మాతాకి రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి గట్టిగా చెప్పండి, కంచి కామాక్షి మాతాకి. శివాయ నమః ఆవాహనాది ముద్రాః ప్రదర్శ్య అర్ఘ్యాని దత్వా వేదత్రుషవత్రారిభ్యో నమః. దీపము ప్రతీక శాంతికి, దీపము ప్రతీక శాంతికి, దీపమే విజ్ఞానమునకు, దీపమే విజ్ఞానమునకు తిరమగు గురుతౌ, దీపమే ఆనందమునకు ప్రాపగు, ఆ దీపమునకు ప్రణతులనర్తున్. పరమ పవిత్రమైన భక్తి టీవీ కోటి దీపోత్సవ వేదికపై చిరునవ్వుల సిరివెన్నెల కురిపిస్తూ సమావిష్టులైన దేవేరులకు, దేవతామూర్తులకు సహస్రాధిక ప్రణామాలు సభక్తికంగా మునుముందుగా సమర్పించుకుంటూ, నడిచే దేవుడైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి వారసులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారు పరమహంస పరివ్రాజక ఆచార్యవర్యులు మహనీయులు వారి శ్రీచరణాలకు సభక్తికమైన ప్రణామాలు సహస్రాధికంగా మునుముందుగా సమర్పించుకుంటూ, ఈనాడు కోటానుకోట్ల భారతీయ జాతి పరవశించిపోవడానికి కావలసిన మహాద్భుతమైన ఒక ఉద్యమాన్ని భక్తి టీవీ నిర్వహిస్తున్నది. ఇది ఉత్సవం మాత్రమే కాదు, ఇది ఒక మహోద్యమం. సనాతనమైన భారతీయ సంస్కృతి వైభవాన్ని లోకానికి చాటడానికి, ఆధ్యాత్మిక చింతనలోని ఆంతర్యాన్ని ప్రపంచం నలుమూలలా విస్తరింపచేయడానికి కావలసిన ఒక మహత్తరమైన లక్ష్యంతో, బృహత్తరమైన ప్రణాళికతో సాగుతున్న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రచనా టెలివిజన్ అధినేతలైన శ్రీమతి రమాదేవి గారు, శ్రీమాన్ నరేంద్ర చౌదరి గారు ఎంతైనా అభినందనీయులు. వారికి మునుముందుగా మనందరం కృతజ్ఞులం కావాలి. అలాగే వారి కనుసన్నలలో మెలుగుతూ ఇంతటి వైభవాన్ని మహాద్భుతంగా నిర్వహిస్తున్న
సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న వారి ఉద్యోగ సిబ్బంది అందరికీ కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు. ఈనాడు వేదికపై కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి ముగ్గురున్నారు. ముగ్గురు దేవతామూర్తులు ఒకే దేవతామూర్తి 3 రూపాలలో ఉన్నట్లుగా మనకు తెలుస్తున్నది. ముగ్గురి పేరులోనూ ఒక విశేషం ఉన్నది. కామాక్షి అంటే కోరికలు తీర్చే, కరుణ కురిపించే కన్నులు కలిగిన తల్లి కామాక్షి. మీనాక్షి అంటే కేవలం తన చూపుతోనే సృష్టి నిర్వహణ సామర్థ్యాన్ని కలిగిన అద్వితీయ మూర్తి మీనాక్షీదేవి. ఇక విశాలాక్షి అంటే ఎంతో దూరంగా ఉన్న భక్తులను కూడా దగ్గరకు తీసుకుని లాలించి కావలసిన దివ్యమైన వైభవాన్ని ప్రసాదించే తల్లి విశాలాక్షి. ఈ 3 పేర్లలోనూ కూడా ఉన్నది ఏమిటి అంటే అమ్మవారి చూపు. మనందరం అమ్మవారి వంక చూస్తున్నాం, కానీ అది చాలదు, అమ్మ మన వంక చూడాలి. అందుకే శంకరాచార్య స్వామి అంటారు కనకధారా స్తోత్రంలో, విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతయా. అమ్మా, నీ అపాంగమైన ఆ కరుణా కటాక్ష వీక్షా ప్రసారం నా వైపు ప్రసరింపచేయి తల్లి. అలా ప్రసరింపచేయడానికి కామాక్షిదేవి వచ్చింది. కామ అంటే పరమేశ్వరుడు, పరమేశ్వరుణ్ణే నిరంతరం చూస్తూ ఉండే తల్లి కామాక్షి. కకార అకార మకారాలు 3 బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సంకేతాలు. అందువల్ల బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ముగ్గురికి తన కనుచూపులతోనే, కనుసైగతోనే కావలసిన ఆజ్ఞలు జారీ చేసి సృష్టి స్థితి లయాలను నిర్వహింపచేస్తున్న తల్లి కామాక్షీదేవి. సదా పూర్వసర్వం తదిదమనుగృహ్ణాతి చ శివ తవ ఆజ్ఞామాలంబ్య క్షణచలితయోః భ్రూలతికయోః అని కామాక్షీదేవి యొక్క దివ్యమైన వైభవాన్ని కీర్తించారు జగద్గురువులైన ఆదిశంకరులు సౌందర్య లహరిలో. అలాగే ఇక్కడ కాశీ విశాలాక్షి ఉన్నది. విశాలాక్షి అంటే విశాలమైన కన్నులు కలిగింది అని మాత్రమే కాక, ఎంతో దూరంగా ఉన్నవారిపై కూడా తన కరుణ కురిపించగలిగిన కన్నులు కలిగిన తల్లి అమ్మ. ఎదురుగా ఉన్నవారిని ఎవరైనా చూస్తారు, ఎక్కడ ఉన్నా సరే చూడగలిగిన తల్లి, అంతటా కన్నులు కలిగిన తల్లి, విశ్వమంతటా తానే అయిన తల్లి కాబట్టి విశాలాక్షి ఎక్కడ ఉన్నా చూస్తుంది. దృశాద్రాఘీయస్య దరదళిత నీలోత్పల రుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అనేన అనేన అయం ధన్యో భవతి నచ తే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః. అమ్మా, ఎంత దూరమైనా చూడగలిగిన చూపు నీది, నీవు విశాలాక్షివి కదా. ఎంతో దూరంగా నీవెక్కడో హిమాలయాల్లో ఉంటే నేను కాలడిలో ఉన్నానమ్మా, నా యందు కూడా నీ కారుణ్యాన్ని వర్షించు తల్లి అని జగద్గురువులు మనందరి పక్షాన ప్రార్థించారు. అమ్మ వారణాసిలో ఉంటే మనం భాగ్యనగరంలో ఉన్నాం, మన కోసం భాగ్యనగరానికే వచ్చింది, అది మన భాగ్యం. ఈ భాగ్యాన్ని మనకు కలిగించిన మహనీయులు రచనా టెలివిజన్ నిర్వాహకులైన మాన్య మహోదయులు. సాధారణంగా కథలన్నీ కంచికి వెళతాయి, కానీ ఈనాడు కంచి స్వామి మన దగ్గరకు వచ్చారు, కంచి కామాక్షి మన దగ్గరకు వచ్చింది. ఎంత అదృష్టం చేసుకున్నాం మనం. ఇంతటి ఆనందాన్ని మనకు ప్రసాదించిన భక్తి టీవీకి ధన్యవాదాలు చెబుతూ, స్వామివారి శ్రీచరణాలకు పునఃపునః భక్తిపూర్వకంగా ప్రణమిల్లుతూ స్వస్తి సర్వేషాం. మాలా మార్పిడి జరుగుతోంది, అందరూ నమస్కారం చేసుకోండి. కంచి కామాక్షి అమ్మవారు ఏకాంబరేశ్వర కళ్యాణంలో మాలా మార్పిడి జరుగుతోంది, అందరూ నమస్కారం చేసుకోండి. ఓం
नमशिवाभ्यां नवयौवनाभ्यां परस्परासृष्टवपुर् జై జై కంచి కామాక్షి మాతాకి. ముక్త కంఠంతో రెండు చేతులు పైకెత్తి కోటి గొంతుకలు ఒక్కటై కంచికి వినపడేంత గట్టిగా మనందరం చెబుదాం. కంచి కామాక్షి మాతాకి, ఏకాంబరేశ్వర భగవానికి. ఎంతో విశేషమైన పర్వదినం ఈరోజు. మానవ జన్మ ఎత్తినందుకు ఈ జన్మ సఫలమయ్యే రోజు. మనకి ఏ జన్మ పుణ్యమో ఈరోజు మనందరికీ అదృష్టం కలిగింది. సాక్షాత్తు కంచి క్షేత్రం ఎంతో విశేషం. ఆ కంచి కామాక్షి అమ్మవారు ఏకకాలంలో కంచి కామాక్షి, కామకోటి పీఠాధీశ్వరులు, సాక్షాత్తు ఆ అమ్మవారి స్వరూపమే పూజ్య స్వామీజీ రూపంలో ఏకకాలంలో కామాక్షి అమ్మవారు మరియు స్వామివారి యొక్క దర్శనం ఏకకాలంలో మనకు దర్శనమిస్తోంది. అందరం కూడా ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి అమ్మవారికి, పూజ్య పీఠాధీశ్వరులకి మనం నమస్కారం చేసుకుందాం. జై జై కంచి కామాక్షి మాతాకి, జై జై కంచి కామాక్షి మాతాకి. గురుగారు డబ్బులు పడ్డాయి. అందరం కూడా కార్తీక మాసం, అందున కోటి దీపోత్సవం, అనంత కోటి పుణ్య ఫలితాల్ని మనకు అందించడానికి జగద్గురువులు కంచి పీఠాధీశ్వరులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి మనందరం జయకారంతో నమస్కారం చెబుదాం. జై జై శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారికి, జై జై శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారికి, జై జై శంకర శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారికి, కంచి కామాక్షి మాతాకి, ఏకాంబరేశ్వర భగవానికి, ఏకాంబరేశ్వర భగవానికి. ఎంత పుణ్యం చూడండి. ఒకే సమయంలో కంచి పీఠం మరియు కంచి కామాక్షి అమ్మవారు, ఏకాంబరేశ్వరుడు మరియు కంచి కామకోటి పీఠాధీశ్వరులు, సాక్షాత్తు అమ్మవారు స్వరూపులు శ్రీ 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 జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి దర్శనం జరుగుతుంది. సాధూనాం దర్శనం పుణ్యమని మనం దర్శనం కనులారా దర్శిస్తేనే విశేషమైన పుణ్యం కలుగుతుంది. అందరూ శిరస్సు వంచి ప్రణామాలు నమస్కారం చేయండి స్వామివారికి. ఓం పరశక్తి పరాశక్తి పరాపరశక్తి త్రగార్షేయ ప్రవరాన్విత పరాశక్తి గోత్రోద్భవాం భూరాది సప్తలోకానాం వైకుంఠ నగరస్య పరివర్తమాన కైలాసాద్రగజిరి పరివాస బ్రహ్మ విష్ణువాదీనాం ఆదిజనకస్య సూర్యమండలాంతవర్వర్తమాన వేదాంత వేద్యస్య పరంజ్యోతిశర్మణః నప్త్రీ పరశక్తి గోత్రోద్భవాగ సకల లోక నివాసిభిః సనకాదిభిః దేవర్షిభిః బ్రహ్మర్షిభిః సేవ్యమాన సరస్వతీ రమణీ రమణః అదుర్ముఖ బ్రహ్మణః నప్త్రీ పరశక్తి గోత్రోద్భవాగ గంధమాదనాది అష్టకులపూర్వదానాం అధీశ్వరస్య శ్రీమేనకారమణీ రమణ హిమవంత శర్మణః పుత్రీ పరశక్తి గోత్రోద్భవాం
सकललोकजननीं सकलसौभाग्यदायिनीं सकललोकैकजननीं श्रीकामाक्षिदेवीम् इमां कन्यां परशिव परमेश्वर పరంజ్యోతిపరాత్పర పరమాత్మా పంచార్షేయ ప్రవరాన్విత కంచి కామాక్షి అమ్మవారి ఏకాంబరేశ్వరుడి కళ్యాణంలో గోత్రనామ ప్రవరలు జరుగుతున్నాయి. అందరూ శ్రద్ధగా వినండి. షడద్ధ విగ్రహస్య సకల భువన సృష్టి స్థితి సంహార తిరోభావానుగ్రహ పంచకృత్య సంపన్నస్య సకల నిష్కల స్వరూప శాంత శర్మణః నప్త్రే పరశివ గోత్రోద్భవస్య సిద్ధాంత ప్రసిద్ధేశ్వర తంత్రోధిష్ఠితస్య అనిమాది అష్టైశ్వర్య ప్రదాదిక మనోన్మణి రమణీ రమణస్య శ్రీ సదాశివ శర్మణః పౌత్రాగ పరశివ గోత్రోద్భవస్య సకల భువన సృష్టి స్థితి సంహార తిరోభావానుగ్రహ యోగజన హృద సరోరః పరశివ గోత్రోద్భవాగ సర్వలోక ఏకాంబరేశ్వరుడి గోత్రనామ ప్రవరలు జరుగుతున్నాయి. అందరూ శ్రద్ధగా వినండి. ఏకాంబరేశ్వర శర్మణః వరాగ ఇమాం కన్యాం కన్యాం కనకదంబన్నాం కనకాభరణైర్దాం దాస్యామి శంభవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయా. మాంగళ్యధారణ ముహూర్త సమగే ఓం హ్రీం మహాలక్ష్మ్యాదనాగ నమః. ఓం హ్రీం మహాలక్ష్మీమూర్తరే నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజదనగాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తైవ వనితాం లోకైకదీపాంకురా. శ్రీమన్మందగడాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరా త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా. మహాలక్ష్మీం ఆవాహ్య ముద్రాంతం ప్రదర్శ్య అర్ఘ్యం దత్వా ఓం ధూపదీపో దత్వా ధూరసిధూరధూరన్ధూరదయోః స్మాన్ధూరదిరంధోర్వయం వయం దూర్వామస్వందే మాంగళ్యసూత్రదేవతాభ్యో నమః. ధూపమాఘ్రాపయామి నివేద్య. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. పరమ పవిత్రమైన మంగళసూత్రములు దర్శనమిస్తున్నాయి. కామాక్షి అమ్మవారి కంఠంలో ఏకాంబరేశ్వరుడు ధరింపజేయబోయే మంగళసూత్రములు అందరూ కళ్ళకద్దుకోండి. వివాహమైన మహిళలు మీ మాంగళ్యములను కూడా కళ్ళకద్దుకొని అమ్మవారి అనుగ్రహం కలగాలని నమస్కారం చేసుకోండి. జై జై కంచి కామాక్షి మాతాకి, ఏకాంబరేశ్వర భగవానికి. రెండు చేతులు పైకెత్తి గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ ఉండాలి. మాంగళ్య ధారణ జరుగుతోంది. మాంగళ్యం తంతునా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే త్రైలోక్యం మంగళం కురు. మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తో అస్తు.
జై జై కంచి కామాక్షి మాతాకి. ముక్త కంఠంతో కోటి గొంతుకలు ఒక్కటే గట్టిగా చెప్పాలి. జై జై కంచి కామాక్షి మాతాకి. ఓం. అందరూ పరమ పవిత్రమైన మంగళ సూత్రములను అందరూ దర్శనం చేసుకోండి, అందరూ నమస్కారం చేసుకోండి. వివాహమైన మహిళలు మీ మాంగళ్యములను కూడా కళ్ళకద్దుకోండి. పరమ పవిత్రమైన మంగళ సూత్రములు కామాక్షి అమ్మవారి కంఠంలో ధరింపజేయబోయే మంగళ సూత్రములు దర్శనమిస్తున్నాయి. రెండు చేతులు పైకెత్తి గట్టిగా కరతాళ ధ్వనులు. ఓం మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే త్రైలోక్యం మంగళం కురు. మంగళే మంగళాధారే మాంగళ్యే మంగళప్రదే మంగళార్థం మంగళేశే మాంగళ్యం దేహి మే సదా. మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. జై జై కంచి కామాక్షి మాతాకి. ఏకాంబరేశ్వర భగవానికి, ఏకాంబరేశ్వర భగవానికి. కంచి కామాక్షి మాతాకి, ఏకాంబరేశ్వర భగవానికి. ఓం నమః శివాయ. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. ఈ కైలాస ప్రాంగణానికి పార్వతీ పరమేశ్వరులు మీనాక్షి సుందరేశ్వరుల రూపంలోనూ భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. మదురై మీనాక్షి కళ్యాణోత్సవ వీక్షణమే శుభప్రదం. వేద మంత్రోచ్చారణల నడుమ జరిగే అమ్మవారి కళ్యాణ వేడుకను కలడారా వీక్షించి మీనాక్షి సుందరేశ్వరుల అనుగ్రహానికి పాత్రులు కండి. మీనాక్షి సుందరేశ్వరుల పరిణయోత్సవాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. గురురేవ గతిర్గురుమేవ భజే గురునైవ సహాస్మి నమో గురవే. న గురో పరమం తిరస్మి గురో మతిరస్తి గురో మమ పాహి గురో. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుః ఉన్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీగురుభ్యో నమః.
ఓం గురుః ఆచమ్య పవిత్రపాణిః ऋद्ध्यास्म हव्ये नमसोपसद्य मित्रं देवमित्रदेयन्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः जीवेम सरदस्य वीरा पवित्रपाणिः दीर्घायुष्यमस्तु शुक्लाम्बरधरं विष्णुं सुधिवर्णं चतुर्भुजम् सन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये दादा प्राणानाजं जाप पुष्पाक्षतैः सह ममोपात समस्तक्षयद्वारा परमेश्वरः प्रीत्यर्थं जप शिवाभ्यां नमः देवा ताराबलं चन्द्रबलं विद्याबलं देवबलं देवा गौरीपदे गौरीपदे देवं स्मरामि करिष्यमाणस्य कर्मणः भावनोद्वाह कर्मणः निर्विघ्नेन परिसमाप्त्यर्थं विघ्नेश्वर पूजां करिष्ये क्षदानि रस्य अपौपस्पृश्य सकलीकृत्य सामान्यार्घ्यं परिकल्प्य बिम्बं निर्माय निषुषे शोदगणपदे गणेशो त्वामाहुर्विप्रेतमङ्गवीना नरते तु क्रियते किञ्चनारे महान् मर्गं माघवन् चित्रमर्च बिम्बाधारे गणपति बिम्बे ओं गाम् अनन्तभङ्गाय नमः ओं गाम् धर्मगन्ताय नमः ओं गां ज्ञाननालाय नमः ओं गाम् वैराग्यकेशराय ओं नमः गां ईश्वर्यकर्णिकाय नमः మధురై మీనాక్షి సుందరేశ్వర కళ్యాణం ప్రారంభమైంది. భక్తి శ్రద్ధలతో అందరూ ఆ మధురై మీనాక్షి సుందరేశ్వరుడి కళ్యాణాన్ని కనులారా తిలకించండి. गणपते विद्यादेहाय नमः नेत्रेभ्यो नमः ओं गाम् गणपतये नमः आवाहनादिधेनु पाशाङ्ग समुद्राञ्च प्रदर्श्य आद्याजमनार्घ्यानि दत्वा गन्धाक्षरतैः अभ्यर्च्य पुष्पैः ओं सम्पूज्य सम्भुगाय नमः ओं एकदन्ताय ओं नमः कपिलाय नमः ओं गजकर्णकाय ओं नमः लम्बोदराय नमः ओं विकटाय ओं नमः विघ्नराजाय नमः ओं विनायकाय नमः धूमकेतवे नमः ओं गणाध्यक्षाय नमः बालचन्द्राय नमः ओं गजाननाय ओं नमः वक्रतुण्डाय नमः ओं शूर्पकर्णाय नमः हेरम्बाय नमः स्कन्दपूर्वजाय नमः हरिद्रामः हरिद्रासिद्धिगणपतये नमः नाना धूपदीपो दद्यात् दशाङ्गुलोदोपमोदयामि धूपमाघ्रापयामि धूपानन्दरमालमनीतं समर्पयामि अमृतं निवेदयामि फलदाम्बूलं महानिवेद्यं निवेदयामि गणेशाय स्वाहा कर्पूरज्योतिः ॐ आदिपूज्याय देवाय दन्तमोदकधारिणे वल्लभाप्राणकान्ताय श्रीगणेशाय मङ्गलम् मंगलमहागणपतये नमः परमकल्पूरज्योतिः జై జై సుందరేశ్వర భగవానికి, जय మధుర మీనాక్షి మాతాకి. जय आचमनं दत्त्वा तपं विधाय गणेशं प्रार्थ्य वक्रतुण्ड महागादा सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वदेवा गजश्रेष्ठ विघ्नेश गणनायक वामुपास्य चेत्कर्मे तत्कर्म सबलं कुरु महागणपतये नमः शिवातिर्चित्रं बलं पूर्वजनायक देव सुण्डविराजित सुन्दरगात्रम् पञ्चमुखात्मज पञ्चकराब्जं तं प्रणमामि विनायकदेवं सङ्कटनाशन शङ्करसूनुं सन्ततलालितकर्णविलासं वन्दितकोमलनिर्मलपादं तं प्रणमामि विनायकदेवं सञ्चितपापविनाशगजेशं सिञ्चितनूपुरसुन्दरपादम् अम्बिकबालमहागणनाथं तं प्रणमामि विनायकदेवं वारणसेवितपूर्णदिगन्तं रावणपूजितपङ्कजपादं पूरणमोदकशोभितसुण्डं तं प्रणमामि विनायकदेवं गणेशाय नमः अनेककोटि प्रार्थनान् समर्पयामि पुनः गुरुः प्राणानायम्य संकल्प्य ममोपाक्त्य समस्ते दुर्दक्षयद्वारा श्री परमेश्वर प्रीत्यर्थं शिव शंभोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयवराध्ये श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे प्रथमे पादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणे पार्श्वे जगाब्धे अस्मिन् वर्तमाने व्याहारिके प्रभाद्या संवत्सराणां मध्ये विश्वावसुनाम संवत्सरे दक्षिणायने शरदृतौ तुलामासे शुक्लपक्षे मंगलसुभतिथीनाम् अष्टम्यां नवम्यादां सुपतितो वासराः वासरस्तु शुभवारायां गुरुवारयुक्तायां मघानक्षत्रयुक्तायां शुभनक्षत्रेण अस्यां वर्तमानायां स्यादां सुपतितो देवदेवस्य महादेवस्य अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य सृष्टिस्थितिसंहार तिरोभावानुग्रह पञ्चकृत्य सम्पन्नस्य श्री मीनाक्षम्बिका समेत श्री सुखनाथ सुंदरेश्वर करुणामूर्तेः पूर्ण प्रसादेन लोकक्षेमार्थं
लोककल्याणार्थं सर्वेषां भक्तमहाजनानाम् अस्मिन् कोटिदीपोत्सवम् अवश्यं कर्तव्यमिति प्रेरकाणां सर्वेषां भक्तजनानां क्षेमारोग्यतासिद्ध्यर्थं सर्वाभीष्टप्राप्त्यर्थं सर्वोपद्रवनिवारणार्थम् अविवाहीनां कुलाचारप्रकारेण शुभोद्वाहप्राप्त्यर्थं भावनोद्वाह कर्म करिष्ये अपौपस्पृश्य गणपतये स्वाहा परामुखाद्यं दत्त्वा आत्मनियोजयेत् स्वमनार्थे क्षेमाय पुनरागमनाय च वर्णगणमस्त्रेण प्रोक्ष्य वजेनावकुण्ड्या अनन्तधर्मज्ञानवैराग्यश्रीपत्नेभ्यो नमः वरुणासनाय नमः वरुणमूर्तये नमः नागपादधरं देवं रत्नो गद्युतिविग्रहं ओं हां वरुणाय नमः पुण्याः देवताभ्यो नमः सकलाराधनैः सुवर्चितं पुण्याः देवताभ्यो नमः ओं धूपः पुण्याः देवताभ्यो మీనాక్షి సుందరేశ్వరుడి దివ్య కళ్యాణోత్సవంలో పుణ్యాహ వాచనం జరుగుతోంది. ఆ పుణ్యాహ వాచనం అందరూ पुण्याः తిలకించండి. देवताभ्यो नमः दीपं दर्शयामि पुण्याः देवताभ्यो नमः अमृतं पुण्याः देवताभ्यो नमः अमृतं निवेदयामि कर्पूरज्योतिः आक्रान् समुद्रप्रथमे विधर्मन् जनयन् प्रजाभुवनस्य राजा वृषापवित्रे दिदानो बृहत्सोमो वावृधि सुवाण इन्दुः ब्रह्मादिभ्यो नमः जपं विधाय गंगा सिंधु सरस्वती यमुना गोदावरी नर्मदा कृष्णा भीमरती च फल्गुसरजु श्रीकंठकी गोमती कावेरी कपिला प्रयाग सरयोः वेत्रावती इत्यादयाः अद्य श्रीहरपादपङ्कज भवा कुर्वन्तु वो मङ्गलम् पुण्याः देवताभ्यो नमः श्री महादेव प्रियतान् सोक्कनाथ सुंदरेश्वरः जपेत् दधिक्राविनो कारणं जट्नोरस्य वादिनः सुरभिनोगायनायोगदारणे अपोहट्टावलोभोसानमूर्तिधातन अहेरणाय जटले योगसमतमर्तिभादिवेनः सुदेवीमातरः तस्मारङ्गमोयशिक्षाय जुषद आपो जनिदानः कण्णवर्णासुदेप्प वकायासु जातकस्य बोधसुरः ग्रीलागर्भनिधिरूपासानां सिद्धसनभवन्तु यासाराजाविनोदादिविद्यार्थानां मधुसुदयोपावकासानां यादव शिवे नमः तच्छयोरावृणीमहे गादुं जज्जादा गादुं जज्जपदे देवी स्वस्तिरसुरः स्वस्तिर्मानुरेभ्यः ओम शान्तिः यदा आराधनी सुवर्चितं तत्वादामि ब्रह्मणा वन्दमान जदाजाः सेदमानो अहेरमानो हेमोदर्शमानाय प्रमोषेः पुण्याः देवताभ्यो नमः शिवोहमिति भावयेत् प्रोक्ष्य विशेषार्घ्यं परिकल्प्य विशेषार्घ्यजलेन देवं प्रोक्ष्य ओम ह्रीं आधारशक्तये नमः आनन्दासनाय नमः सिंहासनाय नमः योगासनाय नमः पद्मासनाय नमः विमलासनाय नमः ओम हां ओम शिवासनाय नमः ओम हा सुंदरेश्वर शिवासनाय नमः सुंदरेश्वर परशिवमूर्तये नमः ईशानमूर्धाय नमः तत्पुरुषमूर्ताय नमः भद्र अघोरहृदयाय नमः हृदये वामदेव्याय नमः नाभ मूर्तिनो पादयोः शान्तजीतकलाय नमः मूर्तिने शान्तिकलाय नमः वक्त्रे विद्याकलाय नमः अर्धदे विद्याकलाय नमः नाभो वर्धकलाय नमः पादयोः सुंदरेश्वराय नमः सर्वाङ्गेषु ध्यायेत् सुंदरेश्वरं ध्यायेत् अभयवरदहस्तं सौम्यशृङ्गारभावं विपुलवदननेत्रं चन्द्रबिम्बाङ्गमौलिं रुचितनसमपादं साणुगं विद्रुमाभं परदहरिणपाणिं पद्मपीठोपरिस्थं सुंदरेशाय नमः ध्यात्वा वाह्य पंचमुखी मुद्रां च प्रदर्श्य आद्यादीन् उपचर्य गन्धादीन् उपचर्य सुंदरेश्वराय नमः ईशानमूर्धादिभ्यो नमः अक्षय माता की जय जय एकांबरेश्वर भगवान की मीनाक्षी नमः आवाह्य मुद्रां च प्रदर्श्य नमः अनंतादिभ्यो नमः नंद्यादिभ्यो नमः इंद्रादिभ्यो नमः वज्रादिभ्यो नमः ओम मीनाक्षी सुंदरेश्वराभ्यां नमः इमे